ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిములంక గ్రామంలో చిన్నమందిగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా మేము బ్రతకకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అంచె దినములలో అజితేంద్రియులు, అంచె దినములలో అజితేంద్రియులు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రియులారా. అంచె దినములలో అజితేంద్రియులు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇప్పటికే మనం అక్కడ ఉన్నటువంటి చాలా సందర్భాలను మనం నేర్చుకున్నాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. అపవాదకుల వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు అజితేంద్రియుల కోసం నేర్చుకుందాం. అంచె దినములలో అజితేంద్రియులు. అజితేంద్రియులు అనగా అర్థం తెలుసండి ఎవరికైనా? అజితేంద్రియులు అజీర్తి చేసింది అంటాం కదా, అజీర్తి అనే పదం విన్నాం కానీ అజితేంద్రియులు అనే పదం ఇంతవరకు మనం ఎక్కడ వినలేదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఎన్నో పదాలకు అర్థం తెలియదు ఇప్పటికీ చాలామందికి. ఏమండి, ఈరోజు ఈ అజితేంద్రియులు ఎవరు, అజితేంద్రియత్వం అంటే ఏంటి అసలు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి యొగనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. తీసారు అందరూ? మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాలు. అయ్యో అంటున్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? ఏదో జరగరాని ఘోరం జరిగినప్పుడు, ఏదో భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అనే పదం ఉపయోగిస్తాం. యేసుక్రీస్తు వారు కూడా మొదటి శతాబ్దంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమండి
డైరెక్ట్గా అంటున్నాడు చూడండి. వాళ్ళని శాస్త్రుల్ని పరిచయులు ఎలా ఉన్నారట? వేషధారులుగా ఉన్నారట. ఈరోజు కూడా చాలామంది సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఎలా ఉన్నారు? సేమ్ వేషధారులుగానే ఉన్నారు. పైకి పరిశుద్ధం, లోన కుశుద్ధం. ఏమండి? పైకి చాలా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా కనబడుతూ ఉంటారు సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి. వారి వ్యక్తిగత జీవితం చూస్తే చాలా వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. మీరు గిన్నెయు పల్లెమును అన్నాడు. గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల ఎలా ఉన్నాయట? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఏంటి యేసుక్రీస్తు వారు గిన్నెల గురించి పల్లెల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? గిన్నెలు పల్లెలు ఆయనకు అవసరం లేదు. ఏదో ఒక విషయాన్ని మనకు తెలియచేయటం కోసం ఈ సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్నారు. గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల ఎలా ఉన్నాయి? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లరా, గిన్నె పల్లెము ఎక్కడ శుద్ధి చేస్తున్నారు వీళ్ళు? బయట శుద్ధి చేస్తున్నారట, లోపల శుద్ధి చేయట్లేదట. అంటే మీరు పైన శుద్ధి చేసుకుంటున్నారు మీ దేహాన్ని, కానీ లోపల మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవట్లేదు అని చెప్పడం కోసం గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. అంటే మీ హృదయం దోపుతో ఉంది, అజితేంద్రియత్వంతో ఉంది అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. హృదయం ఎలా ఉంది? లోపల ఉన్న అంతరంగం ఎలా ఉంది? దోపుతో ఉంది, అజితేంద్రియత్వంతో ఉంది అన్నారు. అజితేంద్రియులు అని చదువుకున్నాం కదా ఇందాక. ఇక్కడ అజితేంద్రియత్వము అంటున్నారు యేసుక్రీస్తు వారు. దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. గుడ్డి పరిసయ్యుడా, ఏమండి? గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయటే కాదు శుద్ధి చేయవలసింది, ఎక్కడ శుద్ధి చేయాలి? లోపల కూడా శుద్ధి చేయాలి అంటున్నాడు. గిన్నెలు పల్లెలు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న గిన్నెలు పల్లెలు పట్టుకొచ్చి లోపల బయట కూడా శుద్ధి చేద్దామా? ఏమండి? లోపల ఉన్నటువంటి గిన్నెలు పల్లెలు పాత్రలు బిందులు వాటి కోసం కాదు చెప్పేది యేసుక్రీస్తు వారు. ఏమండి? లోపల అంటే మన హృదయంలో అని అర్థం. మన హృదయంలో ఏం చేయాలి? మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఏముంది? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది అన్నాడు. ఇది మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే లూకా గారు ఏం రాశారో చూద్దాం ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారు. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 39. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అమ్మ తీసారా? లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 39. అందరూ చూడాలి, అందరూ తీయాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అదే సందర్భాన్ని ఇక్కడ మరలా లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. ఏమండి? లోపల గిన్నెయు పల్లెమును వెలుపటి శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము అన్నాడు. ఏమండి? మీ అంతరంగం అంటే మీ హృదయము అని అర్థం, అంతే కదండి. మీ హృదయము ఎలా ఉంది? దోపుతో ఉంది అన్నాడు. అజితేంద్రియానికి బదులు అక్కడ ఏం వాడాడు? చెడుతనముతోనూ నిండి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మనిషి యొక్క అంతరంగం, మనిషి యొక్క హృదయం ఎలా ఉంది అంటే ఎలా ఉంది? దోపుతో ఉంది, చెడుతనంతో నిండిపోయింది అన్నాడు. ఎవరిది? శాస్త్రులది, పరిసయ్యులది, అంతే కదండి.
శాస్త్రులతోటే పరిచయులతోటే కదా చెప్తున్నాడు. అయ్యో శాస్త్రులు, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్నాడు. మరి కేవలం శాస్త్రులు పరిసయ్యులు అంతరంగం మాత్రమే దోపుతోనూ చెడుతనంతో నిండి ఉందా? అజితేంద్రియత్వంతో నిండి ఉందా? ఈరోజు యావత్ క్రైస్తవులందరిది కూడా అలా ఉందా? ఏమండి, యావత్ క్రైస్తవులందరూ మ్యాక్సిమం 99% అందరి అంతరంగము కూడా దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ చెడుతనంతోనూ నిండిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని ప్రయోగించడం అనేది జరిగింది ప్రియులారా. కాబట్టి మనిషి అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. దేని చూస్తాడు? మనుషులు పైరూపాన్ని చూస్తారు, అంతే కదా? అంతేనండి. మనుషులు దేని చూస్తారు? పైరూపం చూస్తారు. మనుషులు ఎత్తుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా అని మనుషులు ఏం చూస్తారు? పైరూపం చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? ఎవరు మాట్లాడట్లేదండి? హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు. దేవుడికి నీ పైరూపం కాదు కావాల్సింది. ఏం కావాలి? నీ హృదయం కావాలి. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు అని దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మరి పరిసయ్యులు శాస్త్రులు అంతరంగం ఎలా ఉంది అంటే దోపుతోనూ చెడుతనముతోనూ అజితేంద్రియత్వంతో నిండిపోయింది అన్నాడు. ఇంతకీ దేవుడు అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? అసలు మనుషుల అంతరంగంలో ఏ ఉండాలని కోరుకుంటున్నాడు అసలు దేవుడు అనేది చూడగలిగితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం అందరూ తీయాలి, అందరూ చూడాలి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఏం కోరుతున్నాడట దేవుడు? నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంటే హృదయంలో, మనిషి యొక్క హృదయంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? సత్యం ఉండాలి అని కోరుకుంటున్నాడట. ఇంతకీ సత్యం అంటే ఏంటి మరి? ఏమండి, సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యము అంటాడు అక్కడ. కాబట్టి వాక్యం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు హృదయంలో. ఏమ్మా, హృదయంలో అంటే అంతరంగంలో వాక్యం ఉండాలి. మనుషులందరి అంతరంగంలో, మనుషులందరి హృదయంలో వాక్యం ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే, ఈరోజు మనుషుల అంతరంగంలో ఏముంది? వాక్యం ఉందండి. మనుషుల హృదయాలలో వాక్యంతో నిండి ఉన్నదా? మనుషుల హృదయాలలో, మనుషుల అంతరంగాలలో పనికిరాని చెత్త అంతా నింపుకున్నారు ఈరోజు. ఏమండి, లోక సంబంధమైనవన్నీ నింపుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే దేవుని వాక్యం హృదయంలోకి ఎలా వెళ్తుందండి? బిందు నిండా నీళ్ళేసి మరలా దాంట్లో నీళ్ళేస్తే ఉంటాయండి? పొంగి పొర్లిపోతాయి. హృదయం నిండా మనం లోక సంబంధమైనవన్నీ నింపుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత విలువైన వాక్యం చెప్పినా అది హృదయంలోకి వెళ్ళదు, అది నాటబడదు, అది మొలకెత్తదు, అది మొక్కగా మొలవదు, అది మహావృక్షంగా మారదు, ఫలాలు ఇవ్వదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు హృదయంలో అంతరంగంలో ఏముండాలని కోరుకుంటున్నాడంటే వాక్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు హృదయంలో వాక్యానికి చోటిచ్చే క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? ఏమండి, హృదయంలో వాక్యం లేదు. ఏముంది? సినిమాలు ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, జబర్దస్తులు ఉన్నాయి, టిక్ టాక్లు ఉన్నాయి, పనికిరాని చెత్తా చెదారం అంతా కూడా హృదయంలో పెట్టుకున్నారు. వాక్యం మాత్రం గాలికి వదిలేశారు ప్రియమైన దేవుని పిల్లరా. వాస్తవానికి మన హృదయంలో ఉండాల్సింది ఏంటంటే వాక్యం ఉండాలి మన హృదయంలో. దేవుడు వాక్యం ఉండాలని కోరుకుంటున్నాడు మన హృదయంలో. వాక్యం తప్ప అన్నీ ఉంటాయండి. ఏమండి, హృదయంలో వాక్యం తప్ప అన్నీ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లరా. మనిషి యొక్క అంతరంగంలో ఏముందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఇదే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం. మనుషుల యొక్క అంతరంగం ఎలా ఉందో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి పిల్లలు. 62వ అధ్యాయం 3-4 వచనాలు. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని
పడద్రోయ చూచుదురు, ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు. అంటే ఒకడి మీద ఒకడు పడుతున్నాడు అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. ఎప్పుడు ఒకడు ఎలా చూస్తున్నాడట, ఒకని ఎలా పడద్రోయాలా అని చూస్తున్నాడట. ఏమంటే ఒరుగుచున్న గోడ, పడబోవడానికి సిద్ధంగా ఉన్న కంచెను ఒకడు పడద్రోయినట్లుగా మీరు పడేయటానికి సిద్ధంగా ఉన్నారు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. పైకి ఏం చేస్తారట, తమ నోటితో శుభవచనములు పలుకుతారట. ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా? భార్య బిడ్డలు అంతా బాగున్నారా? మీ అమ్మగారు బాగున్నారా? మీ నాన్నగారు బాగున్నారా అని పైకి చాలా ప్రేమను వలకబోస్తారట. కానీ లోపల ఎలా ఉన్నారట? ఏమండి లోపల ఏం చేస్తారని చెప్తున్నారు చూడండి. అంతరంగమున వారు దూషించుదురు. లోపలేమో దూషిస్తారట, పైకి మాత్రం చాలా ప్రేమ ఉన్నట్లు, చాలా ఆప్యాయత ఉన్నట్లు, చాలా అనురాగం ఉన్నట్లుగా పైకి మాట్లాడతారు. లోపల మాత్రం దూషిస్తారట, తిట్టుకుంటారనమాట మనల్ని. పైకి మాత్రం చాలా వినయ విధేయతలు చూపిస్తారు. వీటిని ఏమంటారు తెలుసా? నక్క వినయ విధేయతలు. ఇవన్నీ కూడా ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, మనం అనుకుంటాం నేనంటే ఎంత ప్రేమో అనుకుంటాం కదండి. అది ప్రేమగా మాట్లాడినప్పుడు ఏమనుకుంటాం? నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత గౌరవమో అనుకుంటాం. కానీ లోపల అంతరంగంలో నేను ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు అంతరంగంలో అందరూ ఇలాగే ఉన్నారు తెలుసండి. పైకి మాత్రం చాలా వినయ విధేయతలు, ప్రేమాప్యతలు చూపిస్తారు. కానీ లోపల అందరూ అంతరంగంలో ఒకరినొకరు దూషించుకునే స్వభావం కలిగి ఉన్న పిల్లలు. అంతరంగంలో ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు? వాక్యం ఉండాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అంతరంగంలో ఒకరినొకడు పడద్రోయటానికి పన్నాగాలు పండుతూ పైకి శుభవచనాలు పలుకుతూ లోపల దూషించుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే అంతరంగం ఇంకా ఎలా ఉందో మరొక మాట మనం చూడగలిగితే ఇదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9 వచనం చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. తీసారమ్మా? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం అందరూ తీయాలి. వారి అంతరంగము నాశనకరమైన గుంట. ప్రియమైన దేవుని పిల్లరా, వారి అంతరంగం ఎలా ఉంది? నాశనకరమైన గుంటలా ఉందన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక పెద్ద గుంట, అంటే లోయలో పడిపోయాడు అనుకోండి, ఏమవుతాడు మానవుడు? నశించిపోతాడు, బ్రతికి బట్టకట్టే ఛాన్స్ ఉండదు. అలా ఉందంట మనిషి యొక్క అంతరంగం, మనిషి యొక్క హృదయం. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే సమాధిని తెరిస్తే ఏ స్మెల్ వస్తుంది? సెంట్ స్మెల్ వస్తుందండి. ఏ స్మెల్ వస్తుంది? చెడు స్మెల్ వస్తుంది. అలాగే వీరి కంఠం, వీరు నోరు తెరిచారనుకోండి, వీరి కంఠం ఎలా ఉందంట? తెరిచిన సమాధిలాగా ఉందంట. అంతరంగమేమో నాశనకరమైన గుంటలా ఉంది, వారి కంఠమేమో తెరిచిన సమాధిలా ఉందంట. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఏమండి వాక్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దావీదు గారు అంటారు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 11వ వచనంలో. అమ్మా, కాబట్టి మన హృదయంలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, సత్యం ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఏమండి హృదయంలో ఏముంది? ఏమండి చెడుతనంతో నిండిపోయింది. దురాలోచనలు ఉన్నాయి ఈరోజు, చెడు ఆలోచనలు ఉన్నాయి ఈరోజు. ఏమంటే నాశనకరమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. అంటే నాశనానికి వెళ్ళిపోతాం అనమాట. మనం నాశనానికి నడిపించే ఆలోచనలు ఉన్నాయి ఈరోజు మనిషి యొక్క హృదయంలో. ఏమండి నరకానికి నడిపించే భయంకరమైన దురాలోచనలు హృదయంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక అంతరంగంలో మంచి ఆలోచనలు ఉండాలి, వాక్యం ఉండాలని చెప్పి దేవుడు
కోరుకుంటున్నాడు. అలాగే అంతరంగంలో ఏముందన్నాడు? దోపుతోనూ చెడుతనంతోనూ నేను ఉన్నాడు కదా. ఇంతకీ దోపు అంటే ఏంటి ఏమండి? దోపు అంటే ఏంటో చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము దోపు అంటే ఏంటో ఒకసారి మనం చూడగలిగితే 45వ అధ్యాయం. బైబిలే సమాధానం చెప్పాలి, బయట నుంచి ఏదో తీసుకొచ్చి కలిపి చెప్పకూడదు. చాలామంది ఇదే చేస్తున్నారు సేవకుల్లో. ఏమండి? బైబిల్లో ఏదైనా మనకు ప్రశ్న వచ్చిందనుకోండి, బైబిలే సమాధానం చెప్పాలి. ఏమండి? ఈరోజు చాలామంది బయటకు వెళ్ళిపోయి ఏదో తీసుకొచ్చి ఏదో ఇతర గ్రంథాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదో తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి దీనికి కలిపి చెబుతూ ఉంటారు చాలామంది. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం. దోపు అంటే ఏంటో అక్కడ రాయబడింది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 9. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొని దోపును చాలును. అలాగూ చేయటం మాని నా జనులు సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 9. అందరూ చూడాలి. 45:9. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును అన్నాడు. ఇశ్రాయేలీల అధిపతులు ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు. ఏమండి? అలాగే దోచుకుంటున్నారట. దోచుకున్నటువంటి ఆ సొమ్ముని దోపు అన్నాడు చూడండి. ఏమండి? బలాత్కారంగా దోచుకున్నటువంటి ఆ దోపుడు సొమ్ము ఉంటుంది చూసారా, దాన్ని ఏమన్నాడు? దోపు. దోచుకొని దోపును చాలును అన్నాడు. చాలును. అలాగూ చేయటం మానండి. ఎలాగూ చేయట? బలాత్కారం చేయటం, అన్యాయంగా దోచుకోవటం మానండి. ఇంక చాలు, మానండి. మాని నా జనుల సొమ్మును అపహరించక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లల, దోపు అంటే బలాత్కారంగా, అన్యాయంగా, అక్రమంగా, కష్టపడకుండా సంపాదించిన సొమ్మునే దోపు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు శాస్త్రులు పరిచర్యల అంతరంగంలో ఏముంది? దోపు ఉంది, అజితేంద్రియత్వం ఉన్నది అన్నాడు. అజితేంద్రియత్వం అంటే చెడుతనం. దోపు అంటే అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము సంపాదించుకోవటమే దోపు అని అర్థం. ఏమంటే మనకి ఇంకా బాగా అర్థం కావడానికి ఇదే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చూడండి. 38 యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనం. 38:13. సెబావారును రదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహం వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొని వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యం సమకూర్చిదివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ప్రియమైన దేవుని పిల్లలు, అర్థమైందండి? దోపు అంటే ఏంటో? అన్యాయంగా, అక్రమంగా ఇతరులది దోచుకోవటమే, దోచుకున్న సొమ్మే దోపు అని అర్థం. అంతే కదండి ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచర్యలు ఏం చేస్తున్నారన్నమాట? ఎదుటి వారిది అన్యాయంగా, అక్రమంగా దోచుకోవాలనే ఆలోచనలతో ఉన్నారు అంతరంగంలో. అర్థమవుతుందండి? అంతరంగం ఎలా ఉంది? దోపుతోనూ చెడుతనముతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడ గిన్నెయు పల్లెము వెలుపటి శుద్ధి చేయుట కాదు, లోపట కూడా శుద్ధి చేయాలి అన్నాడు. అంటే నువ్వు పైన శుద్ధి చేసుకుంటున్నావు, కానీ నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవట్లేదు, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవట్లేదు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు నీ అంతరంగంలో దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది అన్నాడు. అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? ఏమండి? అన్యాయంగా సంపాదించేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు, అలాగే చెడుతనముతో నిండి ఉన్నవారు అజితేంద్రియులు అని అర్థం. అందుకే ఈ దోపు గురించి దావీదు గారు మాట్లాడుతున్న మాట చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. ఈ దోపు సొమ్ము గురించి దావీదు గారు మాట్లాడుతున్న మాట చూడగలిగితే
119వ అధ్యాయం 162 వచనం. 119, 162. 119వ అధ్యాయం 162 వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించినవాడు ఎంత సంతోషిస్తాడో అలాగే నేను కూడా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దావీదు గారేమో దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడట. కానీ శాస్త్రులు పరిచయులు దేని బట్టి సంతోషిస్తున్నారు? అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న దోపు సొమ్మును బట్టి సంతోషిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక దోపు అనగానే ఎదుటి వారిది దోచుకోవాలనే ఆలోచన కలిగి ఉండటమే దోపు మన హృదయంలో ఉంది అని అర్థం. ఏమండి? అలాగే ఇంకా ఏముందన్నాడు? చెడుతనముతో అన్నాడు కదా, చెడుతనము అన్నాడు. దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అన్నాడు. ఇంతకీ చెడుతనం అన్నాడు కదా, చెడుతనము ఎక్కడుంది? అంతరంగంలో ఉంది, హృదయంలో ఉంది. ఈరోజు మంచి చెయ్యాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అని ఎవరైనా ఉన్నారండి? చెడుతనంతో ఉన్నారు ఈరోజు చాలామంది. ఏమండి? చెడుతనము అనేది ఎక్కడుంది అన్నది చూడగలిగితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికి నీ ఒక్కటే గతి సంభవించెను, సూర్యుని కింద జరుగు వాటి అన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయము ఎలా ఉంది? చెడుతనముతో నిండి ఉన్నది. మంచితనంతో కాదు, మంచి ఆలోచనతో కాదు, వాక్యముతో కాదు. ఏమండి? హృదయం దేనితో నిండి ఉన్నది? చెడుతనం. ప్రియమైన దేవుని పిల్లరా, అందరి హృదయం చెడిపోయింది ఈరోజు. మంచి ఆలోచనలు లేవు, మంచి తలంపులు లేవు, వాక్యం లేదు హృదయంలో. మరి ఏముంది? దురాలోచనలు, కామానికి సంబంధించిన కామ కోరికలు తీర్చుకునే ఆలోచనలు. ఏమండి? మోహపు చూపులతో కూడిన ఆలోచనలు, దురాలోచనలు, ఎదుటివారి దోచుకోవాలనే ఆలోచనలు. ఏమండి? అన్యాయంతో కూడుకున్న ఆలోచనలతో నిండిపోయింది. అందుకే నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అంతరంగం చెడుతనముతో నిండి ఉన్నది. ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచే. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తీసారా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, మంచితనం కాదు. ఏమండి? నరుల మంచితనం భూమి మీద గొప్పదంటలేదు దేవుడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు అంటే ఎప్పటి నుంచి? ప్రారంభం నుండే. ఏమండి? ప్రారంభం నుండే నరుల హృదయంలో చెడుతనంతో నిండిపోయింది. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదట. ఏమండి? అప్పుడప్పుడు కాదట, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ప్రారంభం నుండే మనుషుల యొక్క హృదయం ఎలా మారిపోయింది అంటే చెడుతనంతో నిండిపోయింది, చెడు తలంపులతో నిండిపోయింది, చెడు ఊహలతో నిండిపోయింది. మంచి ఆలోచనలు లేవు, మంచి తలంపులు లేవు, మంచి మాటలు లేవు, వాక్యం లేదు హృదయంలో. అందుకే ఇదే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. వాక్యపట్నం చేసుకున్నాం కదా, 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి? బాల్యం నుండే. ఏమండి? ఈరోజు కుర్రోళ్ళని చూడండి, యవన దశలోకి వచ్చిన యవనస్తులను చూడండి, యవనస్తురాలను చూడండి ఎలా ఉన్నారు ఈరోజు. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. ఎందుకు అలా అయిపోయిందంటే నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది. చెడిపోతున్నారు, బాల్యం నుండే చెడిపోతున్నారు. అప్పుడు పెద్దోళ్ళు అంటున్నారు, ఇప్పుడు జనరేషన్ స్పీడ్ అని అంటున్నారు. ఏమండి? వీళ్ళు చెడిపోతుంటే బుద్ధి చెప్పకుండా, వాళ్ళు సరి చేయకుండా, వాళ్ళు మంచి మార్గంలో నడిపించకుండా ఇప్పుడు జనరేషన్ అంట స్పీడ్ అంట.
ప్రియమైన దేవుని పిల్లలారా, మరి స్పీడ్గానే ఉంటారు. మన ప్రవర్తన బాగోలేనప్పుడు ఏం చేస్తారు? మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అంతే కదండి. తల్లిదండ్రులు సరిగా లేకపోతే పిల్లలు ఏమవుతారు? వాళ్ళు కూడా చెడిపోతారు. మీరు సరిగా ఉంటే, మీరు భక్తిగా ఉంటే వాళ్ళు భక్తిగా ఉంటారు. మీరు విశ్వాసంగా ఉంటే వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. మీరు చెడిపోతే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చెడిపోతారు. అందుకే నరుల హృదయం ఎలా ఉందంటే చిన్ననాటి నుంచే చెడ్డది. ప్రియమైన దేవుని పిల్లలరా, కనుక అంతరంగం చెడుతనంతో నిండిపోయింది. ఏమండి? అంతరంగం దోపుతో నిండిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ దాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లియు వెలుపట శుద్ధి చేయుట కాదు, వాటి లోపల ఏం చేయమన్నాడు? శుద్ధి చేయమన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా లోపల శుద్ధి చేసుకోవాలి. ఏమండి? మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, దేవుని ప్రేమించి మనందరము కూడా, దేవుల్లో ఉన్న మనందరము కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. లోపల దోపుతోనూ చెడుతనంతోనూ ఉండకూడదు, అజితేంద్రియత్వంతో ఉండకూడదని చెప్పటానికి దేవుడు ఆ మాటని తెలియజేస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 97:10 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 97:10. కీర్తన గ్రంథము 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనం అనేది మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులు, మనం పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళం, మనందరం కూడా నిత్య జీవానికి వెళ్ళవలసిన వాళ్ళం. మన హృదయంలో చెడుతనానికి చోటు ఉండకూడదు. ఏమండి? దోపుకు చోటు ఉండకూడదు, అజితేంద్రియత్వానికి చోటు ఉండకూడదు. అందుకే యెహోవాను కనుక మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మీ హృదయంలో చెడుతనం అనేది ఉండకూడదు. అన్యాయంగా సంపాదించాలనే దురాలోచనతో కూడినటువంటి దోపు సొమ్ము సంపాదించాలనే ఆలోచనలు మనకి ఉండకూడదు. అందుకే యెహోవాను ప్రేమించే వారులారా, చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. మన హృదయంలో ఏ విధమైనటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం, సమస్త కల్మషం, వాక్య విరుద్ధమైన ఆలోచనలు ఇలాంటివి ఏమీ కూడా మన హృదయంలో ఉండకూడదు. అలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళం. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. మత్తయి గారు రాసిన సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. శుద్ధి చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. దేని బట్టి? వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఏమండి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మందు ఏంటి? వాక్యం. ఏమండి? కాబట్టి వాక్యం అనే మందుతో మన హృదయాన్ని దినదినము శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకున్న వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎక్కడ? భూమి మీద కాదు. ఏమండి? చాలామంది రిఫరెన్స్ చదువుకుని ఇదిగో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అన్నాడు. నేను దేవుని చూశాను, నాకు దేవుడు రాత్రి కల్లో కనిపించాడు అంటున్నారు కొంతమంది. ఏమండి? దేవుడు భూమి మీద మనిషికి ఎవడికి కనబడడు. ఒకవేళ కనబడితే ఆ నరుడు బ్రతకడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏ మానవుడు నన్ను చూసి బ్రతకడు అని చెప్పి బైబిల్ చెబుతుంటే నేను చూశానంటే నేను చూశాను అంటున్నాడు ప్రతి ఒక్కడు కూడా. అదేమన్నా సినిమా ఏంటి చూడటానికి? ఏమండి? దేవుడిని చూస్తే ఏ నరుడు బ్రతకడు. ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదని బైబిల్ గ్రంథం చెబుతుంటే నేను ఆయన నాతో మెల్లని స్వరంతో మాట్లాడాడు తెల్లవారుజామున అంటున్నారు కొంతమంది. ఏమండి? తెల్లవారుజామునంట మెల్లని స్వరంతో మాట్లాడాడట. తెల్లవారుజామున తెల్ల బట్టలు వేసుకుని వచ్చి కనిపించాడు అంటున్నాడు ఒకడు. ఏమండి? ఇవన్నీ కట్టుకథలు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇవన్నీ కూడా మనం నమ్మకూడదు. ఈరోజు సమాజంలో బోధలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన అబద్ధ బోధలు జరుగుతున్నాయి. అన్నీ నాకు తెలిసి 99% అన్నీ అబద్ధ బోధలే, అన్నీ దొంగ బోధలే. వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే బోధలు లేవు. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక అంచె దినములో ఎలాంటి వారు ఉంటారు? అజితేంద్రియులు ఉంటారు. అజితేంద్రియులు అంటే ఎవరు? అంతరంగంలో అంటే హృదయంలో ఏమండి దోపుతోనూ చెడుతనముతోనూ, ఏమండి చెడుతనం అంటేనే అజితేంద్రియత్వం. కాబట్టి దోపుతోనూ చెడుతనముతోనూ నిండిన వారు ఉంటారు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనం ఇప్పుడు రండి లోకసువార్త చూసి ముగించేసుకుందాం. లోకసువార్త
11వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 39వ వచనం నుంచి చూడండి. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. లోపలి భాగము చేసిన వాడే వెలుపలి భాగం చేసిన వాడే లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి. ఎందుకంటే మీరు ఇప్పటికే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారు. ఏమండి? చెడుతనంతో దోచుకున్నారు ఎంతో. అదంతా కూడా మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఒకవేళ దోచుకుంటే, చెడుతనంతో మనం హృదయం నిండి ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వాటన్నింటినీ కూడా ధర్మం చేయమంటున్నాడు. అప్పుడు మనకు అన్నీ శుద్ధి అగును అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంచె దినములలో అచదేంద్రియులు ఉంటారు, అలా మనం ఉండకూడదు అని చెప్పి ఈ మాటలన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా వందల వేల సంవత్సరాల క్రితమే మన కోసం వ్రాయించి గ్రంథస్థం చేయించి మన చేతికి అందించాడు. కాబట్టి అందరూ కూడా అజితేంద్రియులుగా ఉండకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. అజితేంద్రియులు అనగా మరి హృదయం చెడిపోయిన వారని, హృదయంలో మరి ఇదిగో తండ్రి దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నవారని మీ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మేము ఆ విధంగా ఉండకుండా మేమందరం కూడా మీరు అనుకున్నట్టుగా మంచి లక్షణాలతో మంచి భావాలతో మేము బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.